హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ స్లేడీ స్పెషల్. ఈరోజు వీడియోలో మనం ఈ మధ్యకాలంలో ఎంతో ట్రెండింగ్లో ఉన్న క్లాత్తో ఈ హెయిర్ బ్యాండ్స్ అనేవి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవి చాలా ఈజీగా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే నేను పేపర్ కట్ చేసి తీసుకున్నా. చూడండి, 4.5 ఇంచుల వెడల్పు 4.5 ఇంచు పొడుగుతోని 2 పేపర్స్ కట్ చేసుకున్నా. ఇప్పుడు దీంట్లో నుంచి ఒక పేపర్ తీసి ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా 4 మడతలు పెట్టుకోండి. ఇలా మడత పెట్టిన తర్వాత మనకి ఈ సైడ్ నుంచి చూస్తే 2.5 ఇంచులు వెడల్పు అయితే వస్తుంది. చూడండి, ఈ 2.5 ఇంచులు ఎటు చూసినా వచ్చేటట్టు ఈ మూల దగ్గర నుంచి మనకి సెంటర్కి 2.5 దగ్గర మార్కింగ్ చేసుకోండి. అలాగే జరుపుకుంటూ ఆ మూల దగ్గర నుంచి 2.5 ఇంచులకి రౌండ్గా మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే మనకి రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది, ఎక్కడ ఎక్కువ తక్కువ రాకుండా. అందుకనే మొత్తం దగ్గరగా మార్కింగ్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోండి. ఇలా పేపర్ని రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ స్క్వేర్గా ఒక పేపర్ ఉంది, రౌండ్ పేపర్ ఒకటి కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఏ క్లాత్తోనైతే హెయిర్ బ్యాండ్ కుట్టుకోవాలనుకుంటున్నామో ఆ క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఈ రౌండ్ షేప్ కట్ చేసుకున్నాం కదా, అలా పెన్తో మార్కింగ్ చేసుకోండి రౌండ్గా. ఈ పేపర్ని క్లాత్ పైన పెట్టి రౌండ్గా మార్కింగ్ చేసుకోండి. మొత్తం ఇలా రౌండ్గా మార్కింగ్ చేసిన తర్వాత ఈ డబుల్ క్లాత్ ఉంది కదా మనం ఫోల్డింగ్ మీద, ఇది జరగకుండా ఇలా పిన్ చేసుకోండి. డైరెక్ట్ కట్ చేస్తే ఒకటి ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి జరగకుండా ఇలా పిన్ చేసుకోవాలి. పిన్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ ఏదైతే గీసుకున్నామో దానిపై నుంచి మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో పేపర్ ఉంది కదా, ఈ పేపర్ని తీసుకొని ఇలా డబుల్ ఫోల్డ్లో క్లాత్ వేసుకొని సేమ్ మనం ఫస్ట్ ఎలాగైతే కట్ చేసుకున్నామో అలాగే మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి. చూడండి, మనకి కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇలా మనం కట్ చేసినాక 2 పీసెస్ లాగా రావాలన్నమాట. ఇప్పుడు 4 మూలలు స్టిచ్ చేసేయాలి. దీన్ని రౌండ్గా స్టిచ్ చేసి స్క్వేర్ పార్ట్ని 4 మూలల పాదమంత కుట్టు పెట్టి లేకపోతే పావించంత మెజర్ చేసుకొని ఈ రౌండ్ షేప్ రౌండ్గా వచ్చేటట్టు కుట్టుకోండి. స్క్వేర్ది స్క్వేర్ కుట్టుకొని ఇలా 4 మూలలు కొంచెం ఇలా కట్ చేసుకోండి. కుట్టు దగ్గర కట్ చేసుకోండి, కుట్టు కట్ చేసేయకండి, మళ్ళీ ఊడిపోతుంది. ఈ సెంటర్లో కొంచెం ఇలా కట్ చేసుకొని దీన్ని తిప్పుకోండి. ఇలా తిప్పుకున్న తర్వాత ఈ రౌండ్ షేప్లో ఉంది కదా పీస్, దీన్ని కూడా ఇలా కట్ చేసి దీన్ని కూడా తిప్పేసుకోవాలి. కుట్టిన ముక్కలు తిరగేసిన తర్వాత నీట్గా సెట్ చేసుకోండి. ఈ రౌండ్ షేప్ అనేది మనకి కరెక్ట్గా రౌండ్గా వచ్చేటట్టు సెట్ చేసుకోండి. మీకు కరెక్ట్గా తిరగకపోతే కొంచెం ఐరన్ చేసి అన్న పెట్టుకోవచ్చు. ఐరన్ చేసి అలా నీట్గా ఉండిపోతుంది. ఈ స్క్వేర్గా కుట్టుకున్నాం కదా, దీన్ని కూడా ఈ మూలలు కరెక్ట్గా వచ్చేటట్టు మనం ఇలా సిజర్తో కానీ లేకపోతే పెన్తో కానీ ఇలా మూలలు కరెక్ట్గా తీసుకోండి. కొంతమంది సిజర్తో ఇలా మూలలు తీసినప్పుడు క్లాత్ చిరిగిపోయే ఛాన్స్ ఉంటుంది సిజర్ గుచ్చుకొని, అందుకని పెన్తో మీరు ఇలా మూలలు కరెక్ట్గా తీసుకోండి. ఈ షేప్ మనకు కరెక్ట్గా వస్తే ఈ హెయిర్ బ్యాండ్ అనేది మనకి చాలా నీట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఇలా సెంటర్కి సగానికి ఇలా ఫోల్డ్ చేసి మార్కింగ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ చూపిస్తున్నట్టు. లేకపోతే మీరు స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ గీసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా మనం స్క్వేర్గా కుట్టుకున్నాం కదా, ఆ పార్ట్ని కూడా మనం స్ట్రైట్గా ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనం హెమ్మింగ్ నీడిల్కి దారం ఎక్కించుకొని చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు చిన్నగా ఇలా హాఫ్ ఇంచ్ వదిలి టాకా వేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు వేసుకోండి. ఎక్కువ తక్కువ కాకుండా ఈ టాకా అనేది మనం ఎంతెంత వదులుతున్నామో హాఫ్ ఇంచ్ కానీ పావు ఇంచ్ కానీ అన్ని టాకాలు అలా సమానంగా వదులుకొని వేసుకోండి.
ఇలా మొత్తం టాకాలు కుట్టుకున్న తర్వాత చూడండి, ఇలా ఒకసారి సాఫ్ చేసి చూసుకున్న తర్వాత థ్రెడ్ అనేది మనం టైట్గా గుంజేయాలి. చూడండి, ఇలా లాక్కున్న తర్వాత ఒకసారి నీట్గా సెట్ చేసుకోండి. ఆ ఫ్రిల్స్ వచ్చినాయి కదా, ఆ ఫ్రిల్స్ని నీట్గా సెట్ చేసుకోండి, ఎక్కువ తక్కువ కాకుండా. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇదే థ్రెడ్ని మనం ఇలా టైట్గా చుట్టుకోవాలి. ఇలా కొంచెం చుట్టిన తర్వాత ఒక సైడ్ మనం కట్ చేసుకున్నాం కదా ఉల్టా తీయడానికి, ఆ సైడ్ ఇలా కొంచెం ముడేసి నీడిల్ని తెంపకుండా అలాగే ఉంచండి. ఇప్పుడు చిన్న ముక్క తీసుకొని ఇలా కుట్టుకొని దీన్ని ఉల్టా చేసుకోండి. మనం డోరీ ఎలాగైతే తిప్పుకుంటామో అలా తిప్పుకోండి. మనం ఇలా తిరిగేసుకున్న తర్వాత దీన్ని ఇలా మనం థ్రెడ్ చుట్టుకున్నాం కదా, దానిపైనుంచి ఇలా కవర్ చేసేయండి థ్రెడ్ కనిపించకుండా. ఇలా కవర్ చేసి దీన్ని టైట్గా పట్టుకొని మనం నీడిల్ దారం ఎక్కించుంది కదా, ఇది టైట్గా పట్టుకొని కుట్టేసుకోవాలి. చూడండి, అది లూజ్ అవ్వకుండా చాలా టైట్గా కుట్టుకోండి. మనం గమ్తో స్టిక్ చేసుకోవచ్చు, కాకపోతే కుట్టినంత స్టాండర్డ్గా ఉండదు కదా, స్టిక్ చేస్తే ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకనే మనం ఇలా కుట్టుకుంటే ఊడిపోయే ఛాన్స్ అనేది మనకి ఎప్పటికీ ఉండదు. అందుకనే గమ్తో అతకబెట్టేదానికంటే ఇలా కుట్టుకుంటే మనకి చాలా బాగుంటుందన్నమాట. చూడండి, మనకి ఇక్కడ బటర్ఫ్లై షేప్ అయితే మనకి చక్కగా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లెయిన్ క్లిప్ ఇలా తీసుకోండి. ఈ క్లిప్కి బటర్ఫ్లైని ఇలా మధ్యలో ఇలా చూసుకోండి, ఎటు అప్ అండ్ డౌన్ లేకుండా కరెక్ట్గా సమానంగా సెంటర్కి పెట్టుకొని సూది దారంతో మనం ఇప్పుడు దీన్ని టాకాలు వేసుకోవాలి. కొంచెం టైట్గా మీకు ఎటు నుంచి అయితే మీకు వీలుగా ఉంటుందో అటు నుంచి ఎటు కదలకుండా టైట్గా కుట్టుకోండి. దీన్ని కూడా మనం స్టిక్ చేసుకోవచ్చు, కానీ స్టిక్ చేసుకుంటే అయితే ఊడిపోతుంది. అందుకనే మనం ఇలా దారంతో కుట్టుకుంటే స్టాండర్డ్గా ఉండిపోతుంది అన్నమాట. చూడండి, ఈ క్లిప్ని మనం ఇలా టైట్గా కుట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా థ్రెడ్ని ఇలా ముడేసి థ్రెడ్ కట్ చేసి తీసేయండి. చూడండి, మనకి హెయిర్ క్లిప్ అనేది రెడీ అయిపోయింది. చూడండి, ఎంత ఈజీగా మనం ఇంట్లోనే హెయిర్ క్లిప్ని తయారు చేసుకోవచ్చు కదా. ఇలా క్లిప్ కాకుండా దీన్ని రబ్బర్ బ్యాండ్ కూడా మనం ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాం. నేను సేమ్ ఇలాగే ఇంకో బటర్ఫ్లైని రెడీ చేసి పెట్టాను. దీన్ని ఎలా రబ్బర్ బ్యాండ్ కుట్టుకోవాలో చూద్దాం. చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు అన్నమాట. ఈ బటర్ఫ్లై రెడీ చేసిన తర్వాత హెయిర్ బ్యాండ్కి మనం ఇలా కుట్టేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఇంత చక్కటి హెయిర్ బ్యాండ్స్ మనం ఇంట్లోనే చాలా ఈజీగా తక్కువ క్లాత్తో ఎలా తయారు చేసుకోవచ్చో. మన దగ్గర చిన్న క్లాత్ ఉన్నా సరే దాన్ని వేస్ట్గా పడేయకుండా మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకోటి ఏంటంటే మనకి హెయిర్ బ్యాండ్స్ అనేవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. అందుకని మనం చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు క్లాత్ వేస్ట్ చేయకుండా. ఓకే అండి, చూసారు కదా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.